హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపశమనం కలిగించే వార్తను విపత్తుల నిర్వహణ సంస్థ వినిపించింది. మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారం అలాగే మరొక 1-2 రోజుల పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా చూస్తే వాతావరణ శాఖ జాగ్రత్తగా ఉండాలంటుంది. ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మరికొన్ని గంటల్లోనే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ అయితే చెప్తున్నారు. ఈ అల్పపీడనం తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శనివారం, ఆదివారం అలాగే మరొక రోజు పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా పిడుగులు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని, పొలాల్లో పనిచేసుకునేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటుగా పలు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురనున్నాయి. తమిళనాడు, కేరళతో పాటుగా అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.